అనగనగా ఒక గ్రామం. ఆ గ్రామం పచ్చని చెట్లు, పైన ఎగురుతున్న పక్షులు, ఆకుల గుండా ఉదయం సూర్యకాంతి వెదజల్లుతున్న ప్రశాంతమైన అడవి. తెల్లటి గడ్డం, క్రీమ్ కలర్ ధోతి మరియు మృదువైన గోధుమ రంగు సాలువా ధరించి అడవి మార్గంలో చెక్క వాకింగ్ స్టిక్తో నెమ్మదిగా నడుస్తున్న వృద్ధుడు. ఒక దట్టమైన అడవి గుండా శక్తివంతంగా పరిగెత్తే బలమైన నక్క. ఆ నక్క కండరాలతో మరియు నమ్మకంగా కనిపిస్తుంది, రాళ్లపైకి దూకుతూ మరియు చెట్ల గుండా వెళ్తుంది. ఒక బలమైన నక్క ఒక పొద వెనుక దాక్కుని, దాని కళ్ళు అల్లరితో నిండి ఉన్నాయి. అటుగా వస్తున్న వృద్ధుడిని ఆ నక్క మరియు అది వృద్ధుడిని ఉత్సుకతతో మరియు మోసపూరిత ఉద్దేశ్యంతో చూస్తుంది. ఆ బలమైన నక్క సున్నితమైన వృద్ధుడి పక్కన నిలబడి మర్యాదగా నవ్వుతోంది. ఆ వృద్ధుడు దయతో కొంచెం అనుమానాస్పదంగా కనిపిస్తున్నాడు. ఆ బలమైన నక్క వృద్ధుడి భుజం నుండి వేలాడుతున్న పండ్ల బుట్టను అత్యాశతో చూస్తోంది. నక్క దానిని దొంగలించాలని పగటి కలలు కంటుండగా వృద్ధుడు అమాయకంగా ముందుకు చూస్తున్నాడు. నక్క ప్రణాళికను గ్రహించిన ఆ వృద్ధుడు తన పండ్ల బుట్టపై పట్టిని మెల్లగా బిగించగా నక్క అమాయకంగా దూరంగా చూస్తుంది. అడవి మార్గంలో మభ్యపెట్టబడిన పిట్ ట్రాప్పై తాటి ఆకులపై కొన్ని పండ్లను జాగ్రత్తగా ఉంచుతున్న వృద్ధుడు అతను ఆకులను బాగా కప్పేలా సర్దుబాటు చేస్తాడు. ఆ బలమైన నక్క కాళ్లు గాలిలో పైకి లేపి కళ్ళు విశాలంగా తెరిచి ఆకులతో కూడిన గుంటలో పడిపోతోంది. నక్క కష్టపడుతుండగా ఆకులు గాలిలోకి ఎగురుతాయి. ఆ వృద్ధుడు గొయ్యి పక్కన ప్రశాంతంగా నిలబడి నక్కను చూసి సున్నితంగా నవ్వుతున్నాడు. నక్క ఇబ్బందిగా చెవులు వంచి తాత చెప్పేది వింటూ కనిపిస్తుంది. చిరునవ్వుతో సున్నితమైన వృద్ధుడికి తల వంచి క్షమాపణలు కోరుతున్న నారింజ నక్క. వారు స్నేహితులుగా అడవిలో పక్కపక్కనే నడుస్తారు.